సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులు ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన శిష్యులకు అప్పగింపము. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, యేసు ప్రభు నామమున ఒప్పుకొను ప్రతివాడును దుర్నీతి నుండి తొలగిపోవడు. ప్రభు నామమును, ప్రభు నా దుర్నీతి తీసేయి, నా పాపములు తీసేయి అని నువ్వు ఎప్పుడైతే ఒప్పుకుంటావు అప్పుడు నువ్వు రక్షించబడతావు. నీకు ఏమంటే దేవుడు ఎప్పుడో నీతో మాట్లాడినాడు, అయిపోయింది. నీవు యేసు ప్రభు అంటే తెలుసు కాబట్టి ప్రభు నీ వైపు చూస్తున్నాడు. దేవుని వాక్యం అంటే నువ్వు ఎంతో ఇష్టంగా చూస్తున్నావు, ఏమా ఇంకో మాట నేను చూపించి ప్రార్థన చేస్తాను. మొత్తం లిక్విడ్ చూడదు. జీవవాక్యమును గుర్చినది అనుదినము ఏది ఉండనో, మేమేది ఇంటిమో, కన్నులాల ఏది చూచితమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాను. ఆ జీవమును ప్రత్యక్షమాయను, తండ్రి యొద్ద నుండి మాకు ప్రత్యక్షమైన ఆ జీవమును మేము చూచి ఆ జీవమును గుర్చిన సాక్ష్యమును దానిని మీకు తెలియపరుస్తున్నాము. మాతో కూడా మీకును సహవాసము కలిగినట్లు మేము చూచిన దానిని విని దానిని మీకును తెలియజేయుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. మనము సంతోషముగా పరిపూర్ణమగుటకై మేము ఈ సంగతులను వ్రాయిచున్నాము. ఇక్కడేముంది 9వ మన పాపంలో మనం ఒప్పుకునే ఎట్లా ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. మనము పాపము చేయలేదని ఒప్పుకునే ఎట్లా ఆయనను అపద్యకునిగా చేయవారగుతున్నాము. మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. ఏంటండి ఏమి ప్రభువును నమ్మాల. అక్కగారు కూడా మంచి ఇది ఉంది, యేసుప్రభు నమ్ముకో, బాప్తిసం పొందు, రక్షణ తెచ్చుకో. ఇన్నాళ్ళు ఎందుకు వస్తున్నాం ఉండేది. యేసు ప్రభును నమ్ముకో, నువ్వు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తాం. ఏమ్మా సరే, థ్యాంక్ యూ. కనిపించు చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమగలిగిన తండ్రి, దయగలిగిందేవా బసంతమును కాపాడుము. కుమారుని మనసు మార్చు ప్రభు. దేవా మరి పెద్ద కుమార్తె నా తండ్రి నాయన భర్త లేడు, పిల్లల కుమారుడు ఉన్నాడు, దీవించుము. చిన్న కుమార్తెను కూడా దీవించుము. అక్కకిచ్చిన సంతానం దీవించు. వసంతమ్మ అక్కను మరి ప్రభా, వసంతమ్మ అక్కను మరి ప్రభా సంపూర్ణమైన మారు మనసు పాప క్షమాపణ కలిగి నమ్మి బాప్తిసం పొంది రక్షణ తీసుకొని నీలో కొనసాగడానికి సహాయం చేయమని మహిమ పొందమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో స్తుతులు చెల్లించి ప్రార్థిస్తున్నాను పరమతండ్రి. ఆమేన్. ఓకే, థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు. మరి ఎక్కడ ప్రార్థన చేద్దాం?